హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ 21K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు. అందరూ కామెంట్ పెడుతున్నారు, లైక్స్ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇవాళ వీడియోలో పరుగుల గురించి చాలామంది డీటెయిల్స్ అడిగారండి. సో వాటి అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేస్తూ పాలికార్బోనేట్ షీట్ వేసుకుంటే బెస్టా, గ్లాస్ బెస్టా, ఇంకేమైనా టైప్స్ ఉన్నాయా, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. మేము ఎందుకు పాలికార్బోనేట్ షీట్ వేసామో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవి మేము 2 ప్లేసెస్లో వేయించామండి. ఒకటి పర్గోలా టైప్లో వేయించామన్నమాట, గార్డెన్ ఏరియా. ఇది యూటిలిటీ ఏరియా అండి. సో ఈ 2 ప్లేసెస్లో మేము ఈ ఐరన్ ఫ్రేమింగ్ స్ట్రక్చర్తో పాటు షీట్ కూడా అటాచ్ చేసాము. ఎందుకంటే గార్డెన్లో కూర్చోడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇక్కడ వేసాము. అట్లాగే యూటిలిటీ ఏరియాలో మనకి యూటెన్సిల్స్ అవి క్లీన్ చేసినప్పుడు, బట్టలు ఉతుక్కునేటప్పుడు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఎండ పడకుండా ఉండాలి అంటే యూటిలిటీలో వేసుకోవాలండి. అందుకని మేము అక్కడ కూడా వేయించామన్నమాట. సో ఈ 2 పార్ట్స్లో మేమైతే ఐరన్ ఫ్రేమింగ్ ఎట్లా చేయించామంటే అపోలో బ్రాండ్ యూస్ చేశారండి వీళ్ళు. అపోలో బ్రాండ్ ఐరన్ చాలా మంచిది, మీకు అందరికి ఐడియా ఉంటుంది. సో హాలో స్ట్రక్చర్స్ అయితే యూస్ చేశారు. దీంట్లో 2x2, 4x4 ఇట్లా ఉంటాయన్నమాట. మేమైతే ఎక్కువ 2x2నే యూస్ చేసామండి. 4x4 వచ్చి కార్ షేడ్కి యూస్ చేసాము. సో ఇట్లాగా మేము చెప్పిన డిజైన్ వాళ్ళు చేసి పెట్టారనమాట. మేము గ్లాస్ షీట్ ఎందుకు చేయలేదంటే, గ్లాస్ ఒకటి బాగా మెయింటెనెన్స్ అండి. అట్లాగే కాస్ట్ కంపారిటివ్లీ పాలికార్బోనేట్ షీట్ కంటే కూడా గ్లాస్ కొంచెం ఎక్కువ అనమాట. అట్లాగే లుక్ వైజ్ చూస్తే మనకి గ్లాసే మంచిగా కనిపిస్తుంది షీట్ కంటే కూడా. కాకపోతే మెయింటెనెన్స్, కాస్ట్ అయితే 2 ఎక్కువ అనమాట. సో ఎవరికన్నా మెయిడ్స్ ఉన్నారు, వాళ్ళు క్లీన్ చేస్తారు, అట్లాగే మేము కాస్ట్ పెట్టుకోగలము అంటే కనుక మీరు గ్లాస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే గ్లాస్కి ఏంటంటే బాగా మెయింటెనెన్స్ ఉంటుందండి. కొంచెం వాటర్ పడినా కూడా అవి డాట్స్గా పడి చండాలంగా అయితే కనిపిస్తుందన్నమాట. సో ఇవి 2 కంపేర్ చేసుకొని మీకు ఏది ఎఫర్ట్ చేయగలరు, అట్లాగే ఎలా మెయింటైన్ చేయగలరు, మేము మెయిడ్స్ని పెట్టి చేసుకుంటాము అంటే గ్లాస్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. కొంతమంది గ్లాస్ మీద ఒక షీట్లా కూడా వేస్తున్నారండి, డాట్స్ కనిపించకుండా ఉండటానికి. అదైతే నాకు అంత ఐడియా లేదు. సో అట్లాంటి ఏదన్నా మనకి ఆప్షన్ ఉంది అంటే కనుక అది కూడా ట్రై చేయొచ్చు. సో 2 డబల్ కాస్ట్ అవుతుందండి. ఎందుకంటే మనం గ్లాస్ వేస్తాము, గ్లాస్ పైన మనకు అలాగ చుక్కలు చుక్కలు కనిపించకుండా ఉండడానికి, నీట్గా ఉండటానికి షీట్ ర్యాపర్ లాగా చేసేస్తాం కాబట్టి. సో ఈ 2 కూడా మనం చూసుకొని కాస్ట్ మనకు ఓకే అంటే గ్లాస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అట్లాగే చూస్తున్నారు కదా, ఇది యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ ఏరియాలో మేము అంతగా డిజైన్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ లైన్స్ అయితే ఇచ్చేసాము. అట్లాగే ఇక్కడ చివర్లో చూస్తే గటర్ ఇచ్చేసి దానికి కింద పైప్ కనెక్ట్ చేసేసాము. ఎందుకు ఇక్కడ గటర్ ఇచ్చామంటే, ఇది ఆపోజిట్ విల్లాల్లో మనకి వాటర్ పడకుండా ఉండాలి కదండి జారినప్పుడు. సో అందుకని మనకి అట్లాగా గటర్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ పర్గోలా సైడ్ అయితే మనకి కొంచెం స్లోప్ పెట్టారు. సో స్లోప్ మనకి మన ఇంట్లోనే పడుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో వాళ్ళ ఇంట్లో పడుతుంది కాబట్టి ఇక్కడైతే గటర్ పెట్టించామండి. సో అదే డిఫరెన్స్. దీనికి ఒక కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట గటర్కి. సో అట్లా ప్లాన్ చేసామన్నమాట. సో అట్లానే మనకి పర్గోలా డిజైన్ చేసుకున్నప్పుడు ముందు ఐరన్ ఎంత పెట్టాలి, ఎన్ని కేజెస్ పెట్టాలి, అట్లాగే షీట్ కలర్ ఏది యూస్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ముందే మీరు మాట్లాడుకోవాలి. అట్లానే మనం పర్గోలా డిజైన్ చేసినప్పుడు అక్కడక్కడ హ్యాంగింగ్ పాట్స్ పెట్టడానికి నేను ఎస్హుక్స్ లాంటివి పెట్టారండి. సో అవి కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట. అండ్ అట్లాగే లుక్ కూడా ఎన్హాన్స్ అవుతుంది, ఏదైనా క్రీపర్స్ అల్లించుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. సో పర్గోలా లుక్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇట్లాగా అటు ఇటు కూడా చిన్న రాడ్స్ అయితే ఇచ్చేసేసి మధ్యలో రెక్టాంగిల్ షేప్స్లో అయితే ఇచ్చేసామన్నమాట. సో ఇది ఆన్లైన్లో చూసి డిజైన్ అయితే వాళ్ళకి ఇచ్చేసామండి. సో అదే ఫాలో అయిపోయారు వాళ్ళు. సో అవుట్పుట్ అయితే మంచిగానే వచ్చింది, మాకైతే ఏమీ రిగ్రెట్స్ అయితే ఏమీ లేదు. సో మెయింటెనెన్స్ విషయానికి వస్తే 5 ఇయర్స్కి ఒకసారి మనం అయితే ఐరన్ మీద కొంచెం పెయింటింగ్ అది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను అప్పర్ వ్యూ అయితే తీసానండి. సో చూస్తున్నారు కదా షీట్ ఎంత క్లియర్గా ఉందో, మనకి డస్ట్ కూడా ఏమి అక్యుములేట్ అవ్వలేదు. వర్షం పడినప్పుడల్లా కూడా డస్ట్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది బెనిఫిట్ అండి షీట్ వేసుకోవడం వల్ల. అట్లాగే హీట్ కూడా చాలా తక్కువ వస్తుంది, అట్లాగే కాస్ట్ కూడా తక్కువ అనమాట. సో ఇవన్నీ కంపేర్ చేసుకొని మేమైతే షీట్ అయితే వేసేసాము పర్గోలాకి. సో గ్లాస్లో ఏంటంటే కొంచెం కాస్ట్ పెట్టాలి, మెయింటెనెన్స్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఎవరికి ఏది నచ్చితే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా అదైతే చేసేసుకోండి.
అట్లానే కొంతమంది ఏం చేస్తారంటే పైన షీట్ కాకుండా అట్లాగే గ్లాస్ కాకుండా ఏమీ లేకుండా అట్లాగే ప్లెయిన్గా వదిలేస్తారండి. అలా కూడా ట్రై చేసుకోవచ్చు. దానిపైన క్రీపర్స్ అల్లించుకుంటారు, అదొక ఐడియా. కాకపోతే ఎండ, వర్షం అవన్నీ కూడా తట్టుకొని మనం వేసినా కూడా యూజ్ ఏమి ఉండదు, జస్ట్ లుక్ కోసం వేసుకుంటారనమాట గార్డెన్ ఏరియాస్లో. సో అదొక స్టైల్ అండి. సో మనకి ఇట్లాగా హ్యాంగింగ్ పాట్స్, క్రీపర్ ప్లాంట్స్ ఇట్లాగా డిఫరెంట్గా పెట్టుకుంటే కొంచెం మనకి లుక్ అనేది ఎలివేట్ అవుతుందనమాట. నాకు కొంచెం అప్పుడు అంత ఐడియా లేదండి, ఫస్ట్ మేమే చేసామన్నమాట. సో నేను 3 మాత్రమే పెట్టాను హ్యాంగింగ్ పాట్స్కి, అవైతే చేసేసా. సో కార్ షేడ్ కూడా రీసెంట్గా వేసామని చెప్పాము కదా, సో కార్ షేడ్ డీటెయిల్స్ నేను అప్పుడు ఇవ్వలేదండి. సో కార్ షేడ్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 1.6 lakhs వరకు పడిందనమాట. అది చాలా పెద్ద ఏరియా అండి, సో అదైతే ఎక్కువ కాస్టే పడింది. సో అట్లానే ఇప్పుడు కొంతమంది డిఫరెంట్గా ట్రై చేస్తూ మ్యాంగ్లూర్ టైల్స్ యూస్ చేస్తూ కూడా కార్ షేడ్స్ అట్లానే పర్గోలాస్ యూస్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది మ్యాంగలోరియన్ టైల్స్ అంటారండి. ఇవి న్యాచురల్ ఎస్థెటిక్ ట్రెడిషనల్ లుక్ రావాలి అంటే కనుక ఇట్లా కూడా ట్రై చేయొచ్చు అనమాట. మీకు ఐడియా ఉంటుందని చెప్పి ఇది చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకొని వచ్చాను. మనకి ఈ ఏరియా వరకు 1.6 lakhs పడిందండి. అట్లానే వాళ్ళు పర్గోలా కూడా అలాగే చేసుకున్నారు. సో పర్గోలా వచ్చి 1.2 lakhs దాకా పడిందనమాట. సో వీళ్ళు ఐరన్ విత్ క్లే అంతా ఇన్స్టలేషన్కి పర్ ఎస్ఎఫ్టీ 700 రూపీస్ వరకు ఛార్జ్ చేశారంట. సో వీటికి లైటింగ్స్ పెట్టుకొని ఇవి కూడా చేసుకోవచ్చు దీంట్లో. కాకపోతే కాస్ట్ కంపారిటివ్లీ గ్లాస్ అండ్ పాలికార్బోనేట్ షీట్ కంటే కూడా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. అట్లనే మనకి ట్రెడిషనల్ లుక్ కావాలి అంటే కనుక దీనికి వెళ్ళొచ్చు. అట్లనే దీంట్లో ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే, ఒకటి కాస్ట్, ఇంకోటి ఏంటంటే మనకి సన్లైట్ అనేది ఎక్కువ రాదండి, కొంచెం డార్క్ అవుతుందన్నమాట. కొంచెం సన్లైట్ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు ఏంటంటే గ్లాస్ కానీ అది షీట్ కానీ సెట్ చేసుకోండి. అట్లానే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్గోలాస్ ఉన్నాయి. లైక్ వుడ్తో కూడా ఫ్రేమింగ్ చేస్తారు, ఐరన్ కాకుండా అల్యూమినియంతో కూడా చేస్తారు. అల్యూమినియం కొంచెం చాలా కాస్ట్ ఎక్కువ అండి. అట్లానే కొంతమంది హట్ షేప్స్లో కూడా వేసుకుంటారనమాట, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ హట్ షేప్స్లో ఏంటంటే కొంచెం ఎక్కువ లాన్ ఉన్నప్పుడు పెట్టుకుంటే కొంచెం అందంగా కనిపిస్తుంది సపరేట్గా. సో ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. అట్లాగే కొంతమంది బ్యాంబూస్తో కూడా ట్రై చేస్తున్నారండి. బ్యాంబూస్ అంటే ఐడియా ఉంది కదా, కొంచెం మనకి న్యాచురల్ లుక్ రావాలి అంటే కూడా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇది కొంచెం హైదరాబాద్ వాటిల్లో ఇంత కలెక్షన్ లేకపోవచ్చండి, అంటే వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసేవాళ్ళు తక్కువ ఉండొచ్చు అని అనుకుంటున్నా. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. ఎవరైనా కొత్తగా పర్గోలాస్ డిజైన్ చేసుకుంటున్నారు అంటే, ఎవరికైనా డౌట్స్ ఉంది అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, జ్యోతి జీవనం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.